ఓం గం గణపతియే నమః. అయ్యప్ప స్వాములు ఇరుముడి అంటే ఏమిటి? అందులో ఏమేమి ఉంటాయి? హిందువులు కార్తీక మాసం మొదలైంది అంటే చాలా రకాలు మాలలు ధరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే అయ్యప్ప స్వామి మాల, వెంకటేశ్వరుడి మాల, ఆంజనేయ మాల, దుర్గామాత మాల, శివమాల వంటివి ధరిస్తుంటారు. కార్తీక మాసం మొదలు శివరాత్రి వరకు ఈ మాలలను ధరిస్తూ ఉంటారు. తమ కోరికలు తీరాలని, సత్ప్రవర్తన రావాలని, చెడు అలవాట్లను దూరం చేసుకోవడం కోసం దీక్షలు, మాలలు వేస్తుంటారు. దేవుడి మాలల్లో అతి ముఖ్యమైన మాల అయ్యప్ప స్వామిది. అయ్యప్ప మాల అత్యంత పవిత్రమైనది, కఠినమైనది కూడా. ఈ మాల ధరిస్తే నిష్ఠతో దైనందిన జీవితం మారుతూ ఉంటుంది. అయ్యప్ప మాల అతి ముఖ్యమైన అంశం ఇరుముడి. అయ్యప్ప ఆలయాన్ని సందర్శించే భక్తులు ఇరుముడి సమర్పిస్తుంటారు. ఇంతకీ ఇరుముడి అంటే ఏమిటి అన్న విషయానికి వస్తే, అయ్యప్ప దీక్షాపరులు ఖచ్చితంగా ఇరుముడి వినియోగించాలి. ఇరుముడి అంటే రెండు ముడులు అని అర్థం. అంతేకాకుండా ఇరుముడి అంటే ముడుపులు అని అర్థం కూడా ఉంది. ఇరుముడిని భక్తి, శ్రద్ధ అనే రెండు భాగాలుగా పేర్కొంటారు. భక్తి భాగంలో ముద్ర కొబ్బరికాయను ఉంచి, శ్రద్ధ భాగంలో తాత్కాలిక అవసరాల కోసం ద్రవ్యాలను ఉంచుతారు. ఇరుముడిలో రెండు భాగాలు ఉంటాయి. అందులో తొలి భాగం నేతితో నింపిన కొబ్బరికాయ, పసుపు, అగరబత్తులు, సాంబ్రాణి వత్తులు, తమలపాకులు, పోక ఒక్కలు, నిమ్మకాయ, బియ్యం, పెసరపప్పు, అటుకులు, మరమరాలు, పై పెంకు నూరిన కొబ్బరికాయలు మూడు ఉంటాయి. ఇక ఇరుముడిలో రెండో భాగంలో శబరిమల యాత్రలో అవసరమైన బియ్యం, ఉప్పు, మిరపకాయలు, పప్పు, నూనె వంటి వస్తువులు, రవికి ముక్క వంటివి ఉంటాయి. ఇరుముడిని ఓంకారంతో పాటు బిగించి కడతారు. ముద్ర సంచిలో గురుస్వామి 3 సార్లు బియ్యం వేయడంతో భక్తులు 3 విధాల విఘ్నాలు అధిగమిస్తారని విశ్వాసం ఉంది. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక వంటి వాటిని అధిగమిస్తారని అయ్యప్ప మాల దీక్షాపరులు భావిస్తారు. అయితే అయ్యప్ప దీక్షలో ఉన్న భక్తులకు శబరయాత్ర చేసే సమయంలో ఇరుముడి కడతారు. ఇరుముడి కట్టాక మళ్ళీ ఇంటికి వెళ్ళరాదనే నియమం ఉంది. యాత్రకు బయలుదేరే ముందు గ్రామదేవతకు చేసే ప్రార్థన ఇది. తన కుటుంబం తాను తిరిగి వచ్చేంత వరకు కాపాడమని ప్రార్థిస్తూ గుమ్మం వద్ద కొబ్బరికాయ కొట్టి తన పరివార గణంలో ఒక గణాన్ని ఇంటి రక్షణకు ఉంచుతాడు. యాత్ర పూర్తయిన అనంతరం తిరిగి వచ్చినప్పుడు గుమ్మం వద్ద ఉన్న దేవతకు నమస్కరించి కొబ్బరికాయ కొట్టి లోనికి ప్రవేశిస్తాడు. మరి కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకు అయ్యప్ప దీక్షల కోలాహలం కనిపిస్తూ ఉంటుంది. ఆలయాల్లో ఎక్కడ చూసినా అయ్యప్ప స్వాములే కనిపిస్తారు. రోజు 2 పూటలా చన్నీళ్లతో స్నానం చేసి నేలపైనే నిద్రించి మాట జారకుండా అయ్యప్ప నామస్మరణతో శత్రువుల్లో కూడా స్వామినే చూసే గుణం, మండల దీక్షతో మనసుని పునీతం చేసుకునే ఓ పుణ్య క్రతువు ఇది. 41 రోజులు అత్యంత నియమనిష్టలతో కొనసాగించే ఆధ్యాత్మిక సాధనే అయ్యప్ప మండల దీక్ష. దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకుని అయ్యప్పను 41 రోజుల పాటు అత్యంత నియమనిష్టలతో కొనసాగించే ఆధ్యాత్మిక సాధన ఇది. దీక్ష ముగింపు సమయంలో ఇరుముడి కట్టుకుని అయ్యప్పను దర్శించి వచ్చాక దీక్ష విరమిస్తారు. అయ్యప్ప దీక్ష ధరించిన వారు నల్లని దుస్తులు ధరిస్తారు. అన్నింటినీ స్వీకరించే గుణం నలుపు రంగుకు ఉంటుందట. నలుపు తమో గుణానికి ప్రతీక. తనలోని తమో గుణాన్ని అదుపులోకి తీసుకురాగలిగితే దీక్షాధారుడు హృదయం పరమాత్మలో విలీనం అవుతుందని పురాణాల్లో చెప్పారు. అయ్యప్ప పూజలో ప్రధాన అంశం శరణఘోష. నవవిధ భక్తి మార్గాల్లో శరణాగతి సత్వర ఫలితాన్ని ఇస్తుందని అంటారు. శరణాగతి వేడిన భక్తుల బాగోగులను స్వయంగా దేవుడే చూసుకుంటాడనే విశ్వాసం. ఇక 18 మెట్లపై ఏం వదిలేయాలి? ఒక్కో సంవత్సరం ఒక్కో మెట్టు మీద ఒక్కో మాయాపాయాన్ని వదిలేయాలని
గురుస్వాములు అంటారు. మొదటి 5 మెట్లు పంచేంద్రియాలకు సూచన. మనుషుల చూపు ఎప్పుడూ మంచివాటిపైనే ఉండాలని సూచిస్తుంది. మంచి వినాలి, మంచి మాట్లాడాలి, మంచి శ్వాస పీల్చుకోవాలి. తర్వాత 8 మెట్లు అష్టరాగాలకు సంకేతం. అంటే కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం, అసూయ, దర్పాన్ని విడిచిపెట్టి మంచి మార్గంలో వెళ్ళాలని సూచిస్తాయి. ఆ తర్వాత 3 మెట్లు సత్వం, తామసం, రాజసానికి సూచన. చివరి 2 మెట్లు విద్య, అవిద్యను సూచిస్తాయి. విద్య అంటే జ్ఞానం. జ్ఞానం పొందేందుకు అవిద్య అనే అహంకారాన్ని వదిలిపెట్టాలని సంకేతం. మరి దీక్ష విరమించిన వెంటనే మళ్ళీ పాత అలవాట్లకు లోబడితే ఆ దీక్షాధారణకు అర్థం, సార్థకం ఉండదు. మాల విరమించిన నియమాలు లేకున్నా వ్యక్తిత్వంలో, ప్రవర్తనలో వచ్చిన మార్పులు కొనసాగించినప్పుడే మండల దీక్ష చేపట్టినందుకు సార్థకత చేకూరుతుంది. చాలామంది మాలలో ఉన్న అన్ని రోజులు మాత్రం చెడు అలవాట్లకు దూరంగా ఉండి మాల విరమించిన వెంటనే మళ్ళీ పాత జీవితాన్ని, పాత అలవాట్లను కొనసాగిస్తారు. అసలు మాల వేసుకుని ఏం లాభం? అందుకే మండల దీక్షలో ఒక సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. ఒక మనిషి ఏదైనా నియమాన్ని 21 రోజుల నుంచి 41 రోజులు పాటిస్తే ఆటోమేటిక్గా అది వ్యక్తికి అలవాటైపోతుంది, ఒక హ్యాబిట్గా మారిపోతుంది. కాబట్టి సిగరెట్, బీడి వంటి వాటిని ఆ మండల దీక్షలో పక్కన పెడితే ఆ తర్వాత కూడా వాటి మీద మనకు వ్యామోహం ఉండకూడదు. అలా వాటిని దూరం చేసుకోవాలని ఈ దీక్ష తీసుకుంటాం. అలా అని చెడు అలవాట్లు ఉన్నవారే మాల మా ఉద్దేశం కాదు. అయ్యప్ప భక్తులందరూ సత్ప్రవర్తన కలవారు కూడా మాల ధరిస్తారు. దుష్ప్రవర్తన కలవారు కూడా కొందరు తమ అలవాట్లను మార్చుకునేందుకు మాల ధరిస్తారు. ఎవరు ఎలా ఉద్దేశంతో మాల ధరించినప్పటికీ మన ప్రవర్తనలో తప్పకుండా మార్పు చోటు చేసుకోవాలని ఆశిస్తూ సర్వే జన సుఖినో భవంతు. స్వామియే శరణమయ్యప్ప. స్వామియే శరణమయ్యప్ప.